మహాపరిశుద్ధుడు అని మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా నాయన, మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. ఉదయకాల దినమున మీ సన్నిధిలో తండ్రి అని పిలువుటకు మీరు మాకు ఇచ్చిన యొక్క మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. మా అందరి జీవితాల్లో మరొక నూతన దినాన్ని పొడిగించి మేము సిద్ధపరిచిన ప్రార్థన తండ్రి మీ పాద సన్నిధిలో మేము సమర్పించుకొనుటకు, మా జీవోఫలంతో నాయన మిమ్మల్ని గానం చేయటకు, మా బ్రతుకు పుస్తకమైన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానించుకున్నటకు, వాటి ద్వారా మీకు మరింత దగ్గర అవటానికి మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, సదుపాయాలన్నిటి బట్టి ఇక్కడ స్తుతులు స్తోత్రాలు నాయన. మీకు వాక్యం మీద ఆసక్తితో మీ సన్నిధికి వచ్చిన ప్రియులైన మీ పిల్లలందరిని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు తండ్రి. అల్పుడైన నేను మీ పిల్లలతో మీ మాటలు పంచుకోబోతుండగా పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించండి తండ్రి. మంచి వాక్శక్తిని అనుగ్రహించండి. గొప్పవైన మీ మాటలు అంతే గొప్పగా మేము అర్థం చేసుకుంటూ కృపను అనుగ్రహించండి తండ్రి. మీరు ఏ ఉద్దేశంతో ఆ మాటలు రాయించారో ఆ ఉద్దేశంను, ఆ భావాన్ని, ఆ యొక్క సందర్భాన్ని అర్థం చేసుకుంటకు మా అందరి మనోనేత్రాలు వెలిగించమని, మీకు మహిమకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగించమని మీకు ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, దేవునికి మహాకృపను బట్టి ఈ విధంగా మరోసారి మీతో కలుసుకొని దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన యొక్క భాగ్యాన్ని బట్టి ముందుగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నాకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే, యేసు తన జీవితంలో ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నాడు. యేసు తన జీవితంలో ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి, మనందరికీ తెలుసు. వాటిలో ఒక ప్రవచనాన్ని గురించి ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము 18వ వచనములో, అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురించిన విషయములను ఇలాగూ నెరవేర్చను. సమస్త ప్రవక్తల నోట ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి ఎలా రావాలి, వచ్చి ఏ కార్యక్రమాలు చేయాలి, అవన్నిటిని కూడా ముందుగానే దేవుడు రాయించి పెట్టాడు. వచ్చిన ఆయన ప్రతి లేఖనాన్ని కూడా నెరవేర్చాడు. మనకు తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో, కాబట్టి ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణ నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటుని. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా సమస్త ప్రవక్తల నోట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే రాయబడినదో అవన్నీ కూడా నెరవేర్చటానికే, కొట్టివేయటానికి కాదు, నెరవేర్చటానికే వచ్చాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా 17వ వచనంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతున్న ప్రతి సందర్భంలో మనం చూస్తే తండ్రి అయిన దేవుడు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే సమస్త ప్రవక్తల నోట ప్రవచించాడో, ముందుగానే రాయించాడో, అవన్నీ కూడా నెరవేర్చడానికి నేను వచ్చానని చెబుతున్నాడు. కొట్టివేయటానికి రాలేదని చెప్తున్నాడు. అవన్నీ నెరవేర్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన కూడా మనందరికీ బాగా సుపరిచితం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో
మొదటి నుంచి చదువుతున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయం మొదటి నుంచి. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికందరికీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అనే నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సమస్త ప్రవక్తల నోట ఏదైతే రాయబడినదో అదంతా కూడా నెరవేర్చడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి సమస్త ప్రవక్తలు ఏదైతే ప్రభు వారి గురించి రాశారో అవన్నీ కూడా నెరవేర్చిన తర్వాత చివరిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతూ ప్రభువారు చేసిన ప్రార్థన, శిలువ మీద చేసిన ప్రార్థన మనందరికీ బాగా తెలుసు. అయితే సమస్త ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ప్రవచించిన ప్రవచనాల్లోని ఒక ప్రవచనం గురించి మనం ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దామండి. అదే ఇందాకనే మనం చూసాం. ఇది సబ్ టైటిల్ గా పెట్టుకుందాం. మెయిన్ టైటిల్ ఏమో యేసు తన జీవితంలో ప్రవచనం యొక్క నెరవేర్పు. మెయిన్ టైటిల్ యేసు తన జీవితంలో ప్రవచనం యొక్క నెరవేర్పు, బ్రాకెట్లో దేవుని కుమారుడు అని, బ్రాకెట్లో దేవుని కుమారుడు, అది కూడా ఒక ప్రవచనమే. దాని గురించి మనము ఉన్న కొద్దిపాటి సమయంలో నేను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. లూకాసు వార్త 3వ అధ్యాయము. లూకాసు వార్త 3వ అధ్యాయము చివరి వచనాల్లో 38వ వచనంలో, లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనంలో, కైనాను ఏనోషుకు, ఏనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము గారు కూడా దేవునికి కుమారుడు అంట. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వం గురించి, ఆదాము గారి యొక్క కుమారత్వం గురించి కూడా తేడా మనకు తెలియాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారేమో సమస్త ప్రవక్తల నోట ప్రవచించబడిన కుమారుడు. ఆదాము గారు అలాంటి కుమారుడు కాడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి కూడా దేవుని కుమారుడనే రాయబడుతుంది, ఆదాము గారికి కూడా దేవుని కుమారుడనే రాయబడుతుంది. ఈ కుమారత్వానికి ఆ కుమారత్వానికి తేడా కూడా మనకి కొంచెం తెలిసి ఉండాలి. తర్వాత దేవదూతుల గురించి కూడా యోబు గ్రంథంలో పుట్టినోట్లో మనకి దేవదూతలు కూడా దేవుని కుమారులనే రాయబడుతుంది. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. అంటే ఇది మనకు అవసరం లేదు, కానీ యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనంలో, యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనము, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. అక్కడ దేవదూతల దగ్గర పుట్టొట్టేసి ఒకటని ఉంటుంది, కింద చూస్తే దైవ కుమారులని ఉంటుంది. అంటే వీటన్నిటిని బట్టి మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే, సృష్టించిన వాడు తండ్రి అయి ఉంటాడు అనేది ఒక మాట. సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉంటాడు. సో ఎవరైతే సృష్టింపబడ్డారో, ఎవరైతే కలుగు చేయబడ్డారో వారు కుమారులు. అలాగనే ఆదాము గారు కానీ, ప్రభువైన యేసుక్రీస్తు వారు కానీ, దేవదూతలు కానీ, ముందుగానే చెప్పాను, దేవదూతలు ఆదాము గారు ఈ కుమారత్వానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వానికి తేడా కూడా మనకు తెలియాలన్నాను. ఎందుకంటే ఆదాము గారి వల్లే, దేవదూతల వల్లే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కుమారత్వం యొక్క తేడా మనకు తెలియకపోతే ఖచ్చితంగా మనకు కొంచెం వాక్యంలో మనకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారు సమస్త ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే ప్రవచన నెరవేర్పు కుమారుడై ఉన్నాడు.
డైరెక్ట్గా మన వాక్య భాగంలోకి వెళితే కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో, కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనములో, కట్టడను నేను వివరించేదను, యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. ఇది ఒక ప్రవచనం అండి. మరలా చదువుతున్నాను. కట్టడను నేను వివరించేదను, నిన్ను కనియున్నాను, నేడు నేను నిన్ను కనియున్నాను అంటున్నాడు. దీనికి సంబంధించిన ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న విషయాలను మనం ఆలోచిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ప్రయత్నం చేద్దామండి. ఇది ప్రవచన నెరవేర్పు కాబట్టి ఎక్కువగా మనం రెఫరెన్స్లు చూస్తున్నాము ఎక్స్ప్లెనేషన్ కంటే. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడును ఎప్పుడును దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. కింద పుట్టినట్లో జనదైక కుమారుడే అని ఉంటుందండి. అంటే దేవుణ్ణి ఎప్పుడు ఎవరో చూడలేదు, ఆయన యొద్దనున్న, ఆయన దగ్గర నుంచి వచ్చిన ఆ యొక్క దేవుని కుమారుడు మాత్రమే దేవుని గురించి మనకి బయలుపరుస్తాడు, దేవుని గురించి మనకి సమస్తాన్ని వివరిస్తాడని చెప్తున్నాడు. అసలు ఆయన భూలోకానికి ఎలా వచ్చాడు ఏంటన్న విషయాన్ని చూస్తే, పరలోకం నుంచి పంపబడిన దేవదూత మరియ తల్లి దగ్గరకు వచ్చేసి మాట్లాడిన సందర్భం మనం చూస్తే, లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నానండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 26వ వచనం నుంచి, 6వ నెలలో గబ్రియేల్ అనే దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూసి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా, దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగునని దూతతో అనగా, 35వ వచనం చూడండి. దూత, పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రియ దేవుని సంగమా, అర్థమవుతుందండి? ఇక్కడ దేవుని కుమారుడు అని ఎలా అనబడుతుందంటే, కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రవచనం ఏదైతే ఉందో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఏంటి ఆ నెరవేర్పు? యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి దావీదు గారు చేసిన వాగ్దానాన్ని బట్టి ఆ యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పై ఉన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరలా చదువుతానండి అక్కడ ఒకసారి. 32వ వచనంలో, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. దావీదు సింహాసనము కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి దేవుని కుమారుడుగా పంపబడ్డాడు. అది కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన ప్రవచనం. అయితే ఇక్కడ ఒకసారి మనం ఆగి ఆలోచన చేస్తే,
అసలు దావీదు సింహాసనం మీద కూర్చోవటం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు రావలసిన అవసరం ఏమొచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకాన్ని వీడి, దేవుని స్థానాన్ని వీడి, దేవునితో ఉన్నవాడు భూలోకానికి పాపుల మధ్యకి రావాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ విషయం కూడా మనకు కొంచెం అవగాహన ఉండాలండి. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఐగుప్తులో వారు ఎన్నో బాధలు పడుతున్నప్పుడు దేవుడు వారి యొక్క మూలుగులు, వారి యొక్క నిట్టూర్పులు అవన్నీ విని వారిని ఎలాగైనా సరే అక్కడి నుంచి విమోచించాలని అబ్రహాం గారికి చేసిన వాగ్దానాన్ని బట్టి 430 సంవత్సరాల తర్వాత వారిని జ్ఞాపకం చేసుకొని ఒక మహానాయకుడిని పుట్టించి అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తన బాహుబలం చేత విడిపించి తీసుకొని వస్తాడు. మనందరికీ తెలిసిన సందర్భం. అలా తీసుకొని వచ్చిన తర్వాత ఆ కానాన్లో వాడు అడుగు పెట్టడానికి ఎన్నో ఇబ్బందులు పడతారు. అయినా సరే దేవుడు 20 సంవత్సరాలు పైబడిన వారిలో యుద్ధం చేయగలిగిన వారు 6,03,550 మంది బయలుదేరితే 20 సంవత్సరాలు పైబడిన వారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ 20 సంవత్సరాల పై వయసు కలిగిన వారిలో 6,03,550 మంది బయలుదేరితే ఇద్దరు మాత్రమే కానానులో వాగ్దానం చేయబడిన భూమిలో అడుగు పెట్టారు. అయితే ఆ అరణ్యములో 40 సంవత్సరాల ప్రయాణంలో దేవుడు వారిని ఎంత గొప్పగా నడిపించాడో, వారిని ఎలా పోషించాడో, వారి బట్టలు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారు నడవటం వల్ల కాళ్ళు కూడా వాయలేదు. ఇవన్నీ మనకు తెలుసు. అలా దేవుడు అంత గొప్పగా ఆ రాజ్యాన్ని రాజుగా ఉండి ఆ రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే వారు కానాన్లో అడుగుపెట్టిన తర్వాత మరలా వాళ్ళు చేసిన కార్యక్రమాలను చూస్తే వారు అన్నమాట సమూయేలు గారితోటి, సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలి. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నానండి. 8వ అధ్యాయము 7వ వచనం నుంచి, లేదంటే డైరెక్ట్గా 5వ వచనం చదువుకుందాం. 8వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. చిత్తగించుము, నీ వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయం తీర్చుటగా రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలంగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారం జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. దేవుడు ఎంత బాధపడతాడు ఇక్కడ. సమూయేలు గారు కూడా అంతే బాధపడతాడు. ఎందుకంటే సమూయేలు, నువ్వెందుకయ్యా బాధపడతావు? వారు నిన్ను కాదు విసర్జించింది, వారిని ఏలకుండా నన్నే విసర్జించాడు. వారు నన్నే విసర్జించారు కాబట్టి వారు అడిగినట్టుగానే వారికి ఒక రాజును నియమించమని చెప్తాడు. తర్వాత ఎంతమంది రాజులు వస్తారో మనకు తెలుసు. ముందుగా సౌలు రాజు వస్తారు, తర్వాత దావీదు గారు, తర్వాత దావీదు గారు కుమారుడు సొలొమోను మహారాజు వస్తారు. ఆ టైంలో రాజ్యం రెండుగా విడిపోతుంది. ఇశ్రాయేలు జనాంగానికి రాజులు ఉంటారు, యూదా జనాంగానికి రాజులు ఉంటారు. ఇలా అందరూ దేవుని యొక్క ప్రజలను పరిపాలించే ఆ రాజ సింహాసనం మీద కూర్చున్న తర్వాత కూడా ఒక్కరు కూడా దేవునికి అనుకూలంగా, దేవుడు కోరుకున్నట్టుగా తన ప్రజలను పరిపాలన చేయలేకపోయారు. అలా పరిపాలన చేయలేకుండా తన ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మరలా దేవుడు దావీదు గారు చేసిన వాగ్దానాన్ని బట్టి, మనం చాలా ఫాస్ట్ గా కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనానికి వచ్చేసాం ఐగుప్తు నుంచి. ఎందుకంటే మన సందర్భము అది కాదు కాబట్టి, ఎందుకు దావీదు గారు చేసిన వాగ్దానాన్ని బట్టి ఇందాక మనం చదువుకున్న లూకాసు వార్తలో 1వ అధ్యాయం 32వ వచనంలో ఒకసారి మరలా చదువుతున్నాను. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడు అనబడును, ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును.
ఇప్పుడు దావీదు సింహాసనం మీద ప్రభు యేసుక్రీస్తు వారు కూర్చోవటం కోసం ఎక్కడైతే దేవుడు మాకు వద్దు, దేవుడు మాకు రాజుగా వద్దు, మాకు మనుషుల్లో మాలో నుండి ఒక రాజు కావాలని వాళ్ళు కోరుకున్నారు. అలా వారు కోరుకున్న కోరిక మేరకు, వాళ్ళు కోరుకున్న కోరిక మేరకు దేవుడు వాళ్ళకి ఎంతోమంది రాజులను ఇస్తారు. ఆ రాజులు ఎవరు కూడా తన ప్రజలను దేవుడికి నచ్చినట్టుగా పరిపాలన చేయటం లేదు. ఆ రాజుల కింద ఆ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడతారు. అలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఆ సింహాసనం మీద శాశ్వతమైన రాజు ఎవరు కూడా దేవుడు కోరుకున్నట్టుగా, దేవుడు పరిపాలన చేసినట్టుగా తన ప్రజలను పరిపాలన చేయలేకపోయారు కాబట్టి ఆ సింహాసనం మీద ఇంకా మీ పిల్లలు ఎవరు వద్దు, ఇంకా మీ పిల్లలు ఎవరు వద్దు, ఇదిగో నా కుమారుని పంపిస్తున్నాను. అదే మాట 35వ వచనంలో, దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ఆ పుట్టబోయే కుమారుడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని యొక్క రాజ్యం మీద, దావీదు గారి యొక్క సింహాసనం మీద రాజుగా నిరంతరము పరిపాలన చేస్తాడు. ఒక మాట చూద్దాం, అది కూడా నిరంతరం ఎలా పరిపాలన చేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 7వ వచనం చదువుతున్నానండి. హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం నుంచి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండము న్యాయార్థమైనది. ఈ దేవుని కుమారుని యొక్క సింహాసనము, ఆయన యొక్క రాజ్యం మాత్రం నిరంతరం ఉంటది. కానీ ఆ ఇశ్రాయేలు యొక్క రాజ్యము, ఇశ్రాయేలు యొక్క రాజులు, యూదా యొక్క రాజ్యం, యూదా యొక్క రాజులు, వాళ్ళెవరు కూడా దేవునికి నచ్చినట్టుగా తన ప్రజలను పరిపాలన చేయలేకపోయారు. కాబట్టి దేవుడు వాళ్ళందరినీ దింపేసి, ఇదిగో మీ కుమారులు ఎవరు కూడా నా ప్రజలను నేను కోరుకున్నట్టుగా పరిపాలన చేయటం లేదు కాబట్టి వాళ్ళందరినీ ఆ స్థానం నుంచి తప్పించేసి ఆ సింహాసనం మీద, శాశ్వత సింహాసనం, శాశ్వత రాజ్యం మీద నా కుమారుని నిలబెడతాను అంటున్నాడు. అందుకే దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది. ఇది దావీదు గారు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా ఆ సింహాసనం మీదకి వస్తున్నాడు దేవుని కుమారుడుగా. అది కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో చెప్పబడిన ప్రవచనం. రాజుగా భూలోకానికి ఆయన వస్తున్న దాని గురించి. ఆ యొక్క పట్టాభిషేకం ఎప్పుడు జరిగింది, ఎలా జరిగిందని మనం వివరాలకి వెళ్ళి ఆలోచన చేస్తే, ప్రభువైన యేసు పునరుద్ధానాన్ని దేవుని సమాజములో, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానం దేవుని సమాజంలో ఆయన కిరీటం ధరించి యాజకుడుగా అభిషేకించబడిన దానికి అది ఒక అలంకార రూపంలో తెలిపింది. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయము 33వ వచనంలో, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 33వ వచనంలో, పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. అలాగే నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కంటిని అని 2వ కీర్తన యందు వ్రాయబడి ఉన్నది. ఎలా కన్నాడని చెప్తున్నాడండి? మరలా చదువుతున్నాను. దేవుడు యేసును లేపి, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానమే ఆయన పట్టాభిషేకం. చేసుకుందామండి. ఇక్కడ దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం ఎక్కడి నుంచి లేపుతున్నాడు? సమాధి నుంచి. ఆయన అన్ని శ్రమలు అనుభవించి సమాధి చేయబడి 3వ దినం తిరిగి లేచాడు కదా. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. సువార్త అంటేనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణ, సమాధి, పునరుద్ధానం.
నెరవేర్పు మనం ఇక్కడ చూస్తున్నాము. అదే మరలా హెబ్రీయులకు రాసిన పత్రిక వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నానేమో, అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, ఏలయనగా నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాననియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతల్లో యవనితులను ఎప్పుడైనా చెప్పినా. ఎలా కంటున్నాడని చూసామండి మనం. ప్రభువైన యేసుక్రీస్తు వరకు పునరుద్ధానమే ఆయన కనటమని చూస్తున్నాం. 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా, 5వ అధ్యాయం 5వ వచనంలో, అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడగుటకు తన్ను తానే మహిమపరచుకొనలేదు గాని, నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను అని ఆయనతో చెప్పిన వాడే ఆయనను మహిమపరచెను. అటు ప్రియ దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానము కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నది. కాబట్టి ఆదాము గారు దేవుని కుమారుడే అనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కుమారత్వానికి దానికి తేడా ఉన్నది. దేవదూతలు కూడా దేవుని కుమారుడు అని చెప్పబడుతుంది. ఆ దేవుని కుమారునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి కుమారత్వానికి తేడా ఉన్నది. ఎందుకంటే సమస్త ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఏదైతే వ్రాయించాడో ఆ ప్రవచనం యొక్క నెరవేర్పే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఈరోజు మన టైటిల్ కూడా మెయిన్ టైటిల్ అదే. ఆ మెయిన్ టైటిల్లో దేవుని కుమారుడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పిలువబడ్డాడు ఆ ఒక్క ప్రవచనాన్ని మనం చూస్తున్నాం. దేవుని కుమారుడుగా ఎందుకు పిలువబడుతున్నాడు అంటే, ఇశ్రాయేలు జనాంగానికి శాశ్వత రాజుగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఇచ్చాడు. నిజానికి మనం అందరం కూడా ఆ రాజ్యములో సభ్యులమయ్యాం. ఎప్పుడు? బాప్తిసం ద్వారా. మనం బాప్తిసం పొందిన నాటి నుంచి దేవుని యొక్క రాజ్యములో సభ్యులుగా ఉన్నాము. ఈ రాజ్యాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా వచ్చినప్పుడు తీసుకొని తండ్రికి అప్పచెప్తాడు. ఆ రాజ్యములో మనకు సభ్యత్వం దొరకటం అంతే మనం అనుకున్నంత చిన్న విషయం ఏమి కాదు. నిజానికి మనందరికీ కూడా సంఘం అన్నా చాలా చులకన భావం. ఆ సంఘమే దేవుని యొక్క రాజ్యం. ఆ సంఘమే దేవుని యొక్క రాజ్యము. ఆ రాజ్యంలో చేరటానికి ఏదో మనం నీళ్ళలో మునిగేసి వచ్చాము, సేవకులు మనకు బాప్తిసం ఇచ్చారు, ఆ తొట్ల నుంచి బయటకు వచ్చాము అనుకుంటున్నాం. లేదా ఒక వాగులోకో ఒక చెరువులోకో సముద్రానికి వెళ్ళి బాప్తిసం తీసుకొని వచ్చామనుకుంటున్నాం. కానీ దాని వెనకాల మనం ఆలోచిస్తే ఇంతమంది ప్రవక్తలు ప్రవచించిన ఆ నెరవేర్పుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి మన అందరి పాపాల కోసం ఆయన శిక్ష అనుభవించి మన పాప విమోచన క్రయధనాన్ని చెల్లించి ఆయన లేఖనం నెరవేర్పుగా 3వ దినాన తిరిగి లేచి మనలందరినీ కూడా ఆ శాశ్వత రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో నేను లేచాను, మీరు నా యందు విశ్వాసం ఉంచితే, నా రక్తములో మీకు ప్రతి పాపాన్ని కడుక్కుంటే బాప్తిస్వములో, మీరు కూడా ఆ శాశ్వత రాజ్యంలో నాతో పాటు ఉంటారు. అది మన చేయబడిన వాగ్దానం. అందుకోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడుగా భూలోకానికి పంపబడ్డాడు. అటు ప్రియ దేవుని సంగమా, దేవుని కుమారుడు అంటే ఆ యొక్క ప్రవచనం యొక్క నెరవేర్పై ఉన్నాడు. ఆయన మృతుల్లోంచి తిరిగి లేచిన దాన్ని బట్టి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అయిన దేవుడు మాట్లాడిన కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేస్తే, పెంతెకొస్తు పండుగ దినాన్ని కూడా తన కుమారునికి పట్టాభిషేకం చేయబోయే సమయంలో పలికిన మాటలు ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 45వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందామండి. కీర్తనల గ్రంథం 45వ అధ్యాయము 6-7 వచనాలలో, దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయమైన దండము. ఈ ప్రవచనం యొక్క నెరవేర్పు ఎక్కడ చూసాం మనం? ఇందాక హెబ్రీ పత్రికలో చూసాం 1వ అధ్యాయంలో. దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను దేశించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ కంటే హెచ్చగునట్లు నేను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు. ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఎలా అభిషేకించాడు ఇందాక మనం చూసాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చూసాం. ఈ ప్రవచనాన్ని ఆల్రెడీ
ఆది కాండంలో కూడా దేవుడు ప్రవచింపజేస్తాడని ఒకసారి ఆ మాట కూడా చూద్దాం, ఈ సందర్భంలో ఉపయోగపడుతుందని. ఆది కాండము 49వ అధ్యాయము 10వ వచనములో ఈ ప్రవచనం మనకు మొట్టమొదటి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఆది కాండం 49వ అధ్యాయం 10వ వచనంలో, షిలోహు వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ల మధ్య నుండి రాజదండము తొలగిపోదు, ప్రజలు అతనికి విధేయులైందురు. ఈ రాజదండము యూదా యొద్ద నుంచి తొలగిపోదు అన్నది ఎక్కడ ఆది కాండములో ప్రవచించబడింది. అవన్నీ కూడా కీర్తన గ్రంథంలో రాయబడింది. ఇవన్నీ కూడా ఎప్పుడు నెరవేర్చబడ్డాయి? ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానంతో నెరవేర్చబడ్డాయి. ఆ శాశ్వత రాజుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుని యొక్క రాజ్యం మీద సింహాసనాసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క రాజ్యం మీద ప్రభువైన యేసుక్రీస్తు శాశ్వత రాజుగా కూర్చోవటం కోసమే ఈ ప్రవచనాలన్నీ కూడా రాయబడ్డాయి. దానికోసం ఆయన దేవుని కుమారుడుగా పిలువబడుతున్నాడు. మరలా ఒకసారి హెబ్రీ పత్రికలోనే ఆ ఒక మాట చూద్దాం. ఎందుకు మరలా హెబ్రీ పత్రిక వెళ్తున్నానంటే, ఒకవేళ మనం ఏదైనా కన్ఫ్యూజ్ అవుతుంటే కొంచెం మన మనసులో ఆ మాటలు ఉంటాయని అక్కడికి వెళ్తున్నాను. ఆది కాండంలోను కీర్తన గ్రంథంలో, ఆది కాండం 49వ అధ్యాయంలోను కీర్తన గ్రంథం 45వ అధ్యాయంలో చెప్పబడిన ఆ ప్రవచనాలన్నీ కూడా మనకి ఇక్కడ నెరవేర్చినట్లుగా చూస్తున్నాం. 1వ అధ్యాయము 8-9 వచనాల్లో, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలగాను చేసుకునేవాడు అని తన దూతల గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గురించి అయితే, దేవా నీ సింహాసనం నిరంతరము నిలుచుచున్నది, నీ రాజదండం న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ దేవుడే నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించున్నాడు. ఇదంతా కూడా పరలోకముల ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత పెంతెకోస్తు పండుగ దినమున జరుగుతున్న ఈ కార్యక్రమం. పెంతెకోస్తు పండుగ దినమున జరుగుతున్న ఈ యొక్క పట్టాభిషేకం. అప్పుడు ఆయన శాశ్వత రాజుగా దావీదు సింహాసనం మీద శాశ్వత రాజుగా కూర్చున్నాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దేవుని కుమారుడు అంటే ఎంత చక్కగా సమస్త ప్రవక్తల నోట దేవుడు రాయించాడు. ప్రతి లేఖనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నెరవేర్చుకుంటూ వస్తున్నాడు. అది మనం కళ్ళారా చూస్తున్నాం. కాబట్టి దేవుని కుమారుడు అంటే మనకేం చులకన భావం ఉండాల్సిన అవసరం లేదు. ఆదాము గారి వల్లే, దేవదూతల వల్లే వాళ్ళకు కూడా దేవుని కుమారుడు అని ఉంది. కాబట్టి అలాంటి దేవుని కుమారుడు ఏం కాదు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటే. చివరిగా మత్తయి సువార్తలో 2 విషయాలు చూసుకొని ముగించుకుందామండి. యేసు దేవుని కుమారుడుగా స్పష్టమైన వివరణ ముందుగానే ఇవ్వబడింది. అది కీర్తన గ్రంథంలో మనం చూసాం. యేసు బాప్తిసం పొందినప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తండ్రి అనే దేవుడు పరలోకం నుంచి మాట్లాడిన సందర్భం మనకు తెలుసు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఆయన బాప్తిసానికి సంబంధించి చివరి వచనములు, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనములో, మరి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్న ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చింది. ఎందుకు? శాశ్వత రాజుగా ఆయన భూలోకానికి పంపించిన తర్వాత మీరు ఆయన మాట వినాలంటాడు. చూడండి మరలా 17వ అధ్యాయము 5వ వచనంలో కూడా, మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనములు, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమైన ఒక మేఘము వారిని కమ్ముకొనును, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఎందుకంటే పేతురు గారు ఇక్కడ కొంచెం ప్రభు ఇక్కడ నీకొకటి, ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి పర్ణశాల కడతాను అని ఏదో సలహాలు ఇస్తున్నప్పుడు అది దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా ఉంది. కాబట్టి డైరెక్ట్ గా దేవుడే కలుగు చేసుకొని మీరు ఆయనకి సలహాలు ఇవ్వటం కాదు, మీరు ప్రభువారికి సలహా ఇవ్వటం కాదు, మీరు నా కుమారుని మాట వినాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ కార్యక్రమం చేసినా, ఏమి మాట్లాడినా తనంతట తాను చేయకుండా దేవుడు సమస్త ప్రవక్తల నోట ఏదైతే రాయించాడో అది నెరవేర్చుకుంటూ వెళ్తున్నాడు.
అది నెరవేర్చుకుంటూ వెళ్ళే భాగంలో మన ఇష్టం వచ్చినట్టుగా మనం ఏది పడితే అది మాట్లాడటానికి కూడా అవకాశం లేదు. సలహాలు ఇచ్చినా సరే ఆయన తీసుకోడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా చంపే ప్రయత్నంలో అక్కడున్న ఆ సర్వ సమాజం అంతా కూడా పండగలో వద్దు, అల్లరి జరుగుతుంది, ఆ పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆయన చంపాలని పండగలో వద్దు అనుకుంటారు, పండగలో చంపకూడదు అనుకుంటారు. కానీ పండగలోనే ప్రభువైన యేసుక్రీస్తు వారు పట్టుబడతాడు. అక్కడ ఆయన చంపటానికి పరిస్థితులన్నీ కూడా అనుకూలించబడతాయి. ఎందుకు అలా? మనుషుల ఆలోచనలు ఎలా ఉన్నాయో చూడండి, దేవుని యొక్క సంకల్పం ఎలా ఉందో చూడండి. కాబట్టి ప్రభువారు ఏమి మాట్లాడినా, ఎక్కడ తిరిగినా, ఏమి చేసినా అవన్నీ కూడా ప్రవచన యొక్క నెరవేర్పై ఉన్నది. 14వ అధ్యాయంలో కూడా 14వ అధ్యాయము 33వ వచనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు కొంచెం పైన నుంచి చదువుతానండి, 28 నుంచి చదువుతున్నాను. 14వ అధ్యాయం 28 నుంచి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనను. ఆయన రమ్మనగానే పేతురు దోణి తిరిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతను పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో నున్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. మన పరిస్థితులు కూడా ఎలా ఉంటాయంటే, వాక్యం విన్నప్పుడు, వాక్యం చదివినప్పుడు తర్వాత హడావుడిగా బాప్తిసం పొందేస్తాము. ఇంకా దేవుని కోసం ఖచ్చితంగా బ్రతకాలి, నేను ఎలాగైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారి వల్లే పునరుద్ధానంలో పాలువాడిని కావాలని గొప్ప నిర్ణయాలు తీసుకుంటాం. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగ వ్యాపారాల్లో, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఐక్య విచారాల వల్ల మధ్యలో మనము వాటిని చూసి దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం. అంత పెద్ద సముద్రం మీద యేసుప్రభు వారి వల్లే నేను కూడా నడుస్తానని యేసుప్రభు వైపు చూడకుండా సముద్రం వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. ఖచ్చితంగా మునిగిపోయే పరిస్థితి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. విశ్వాస విషయంలో మనము సన్నగిలిపోవడానికి కారణము మన చుట్టూ ఉన్న పరిస్థితులే. ఆ చుట్టూ ఉన్న పరిస్థితుల కంటే గొప్పవాడు నేను నమ్ముకున్న దేవుడు. ఆ పరిస్థితులన్నిటికంటే గొప్పగా నన్ను నడిపించగలడు అన్న విశ్వాసం మనకు ఉండాలి. మనకు తెలుసు, లాస్ట్ క్లాస్ లో మనం చూసాం, ఐగుప్తు నుంచి వాళ్ళు ప్రయాణమై కానానుకు బయలుదేరుతున్నప్పుడు కేవలం అడుగు పెట్టారు. లాస్ట్ క్లాస్ లో మనం విన్నాం. వాళ్ళు కూడా మన వల్లే ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందిన వారే. అలా బాప్తిసం పొంది మరలా ఆ 40 సంవత్సరాల ప్రయాణంలో ఎందుకు వాళ్ళు వాగ్దాన భూమిలో అడుగు పెట్టలేకపోయారు? వాళ్ళు విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండలేకపోయారు. వారి రక్షణ విషయంలో వాళ్ళకి బాధ్యత లేదు, భయము, వణుకు అనేది లేదు. వారు ఇంకా వాక్యం అనే పాలన అపేక్షించే వారిగా లేరు. వాళ్ళు సత్క్రియలు చేసే జాబితాలో లేరని ఈ విషయాలన్నీ కూడా మనం లాస్ట్ క్లాస్ లో విన్నాం. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, దేవుని కుమారుని వల్ల ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మనకి ఏదైనా మేలు జరిగిందంటే, మనం ఎప్పుడు చనిపోయినా ఆయన సింహాసనం మీద కూర్చోడానికి దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మందు కూర్చుని ఉన్న ప్రకారము జయించువాని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చుండనిచ్చేదను. ప్రభువైన యేసుక్రీస్తు ఎలాగైతే భూలోకానికి వచ్చిన తర్వాత జయించాడు. ఏం జయించాడండి? మొట్టమొదటిగా తనను తాను జయించాడు. మొట్టమొదటిగా తనను తాను, తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. తన శరీరం ఆయన ఆత్మ చెప్పినట్టుగా వింటుంది. సిలువను ఎక్కటానికి ముందుగా ఆయన చేసిన ప్రార్థన మనకు తెలుసు కదా, లూకా సువార్తలో. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ సిలువ మరణములు ఆయన పొందబోయే శ్రమలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు కాబట్టి ఆయనకు అన్ని ముందుగానే తెలుస్తాయి. కాబట్టి ఆ శ్రమలను
ఆయన ముందుగానే అనుభవిస్తూ చెమట ప్లేస్ నుంచి రక్తం వచ్చేస్తుంది. ప్రార్థన చేస్తున్నప్పుడు చెమట ప్లేస్ లో ఆ శ్వేత గ్రంథుల నుంచి రక్తం వచ్చేస్తుంది. అన్ని శ్రమలు పడి ఆయన దీనికి సంకల్పాన్ని నెరవేర్చాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఆయన మొట్టమొదటిగా తన శరీరాన్ని ఎలా లోపరుచుకున్నాడంటే దేవదూతలు కూడా వచ్చి బలపరుస్తాయి. ఆ శరీరం మనలాంటి శరీరమే. ఆయన 100% మానవుడు కాబట్టి, ఆయన 100% భూలోకములో మానవుడు కాబట్టి, ఆ మానవ శరీరం ఆ రక్త మాంసాల ప్రభువారు ఉన్నారు కాబట్టి ఆ శరీరం సిలువను ఎక్కడానికి ఒప్పుకోవటం లేదు, వ్యతిరేకిస్తుంది. కాబట్టి ఆయన ఆ శరీరాన్ని లోపరుచుకున్నాడు. ఆ శరీరాన్ని ఒక మంచి సాధనంగా దేవుని సంకల్పాన్ని నెరవేర్చే ఒక మంచి సాధనముగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని సిద్ధం చేశాడు. కాబట్టి ఆ సిలువను ఎక్కడానికి ఆ శరీరం ఒప్పుకుంది. కాబట్టి ముందుగా తన శరీరాన్ని లోపరుచుకున్నాడు. అలాగనే మనం కూడా మన శరీరాన్ని లోపరుచుకోవాలి. కానీ మన శరీరం ఒకటి కోరుకుంటది, మన ఆత్మ ఒకటి కోరుకుంటది. మనము శరీరం చెప్పిందే చేస్తాం, కానీ ఆత్మ చెప్పింది మనం చేయం. రోమపత్రిక 7వ అధ్యాయంలో ఈ సందర్భం మనకు తెలుసు. శరీరం ఒకటి కోరుకుంటుంది, ఆత్మ ఒకటి కోరుకుంటుంది. కానీ ప్రభువారు మాత్రం దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి మొట్టమొదటిగా తనను తాను జయించాడు. తన శరీరాన్ని జయించాడు, తర్వాత లోకాన్ని జయించాడు, తర్వాత అపవాదిని జయించాడు. ఈ 3 జయించిన వానికి ఆయన సింహాసనం ఇస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన ఎలాగైతే దేవుని యొక్క రాజసింహాసనం మీద నిరంతర రాజుగా ఆ శాశ్వత రాజ్యం మీద కూర్చున్నాడు, మనల్ని కూడా అక్కడికే తీసుకుని వెళ్తానంటున్నాడు, ఆ శాశ్వత రాజ్యంలో. అటు ప్రియ దేవుని సంగమా, ఆ శాశ్వత రాజ్యంలో మనము కూర్చోవాలంటే ఖచ్చితంగా మనం కూడా ఈ 3 జయించే వారిమై ఉండాలి. ఈ 3 మనం జయించలేకపోతే మనం రక్షణ కోల్పోతాం. ముందు శరీరాన్ని జయించాలంటే లాస్ట్ క్లాస్ లో చెప్పినట్టు గుర్తు, మనకి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు కలిగిన వారమై ఉండాలి. సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు అంటే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది, 14వ వచనంలో మన కన్ను, మన నోరు, మన చెవులు కూడా వాటికి ప్రాక్టీస్ ఉండాలి. ఉదయాన్నే నిద్రలేచి ఎలాగైతే ఎక్సర్సైజ్ చేస్తామో మన నోరు అదుపులో ఉండాలి, మన నోటికి కళ్ళెం ఉండాలి. ఈ నాలుక అగ్నియే. అలాంటి ప్రమాదకరమైన నాలుకను మనం జాగ్రత్తగా వాడాలి. ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఏ మాటలు మాట్లాడతాం, ప్రతి మాట దేవుని గ్రంథంలో లిఖించబడుతుంది. కాబట్టి దాని గురించి దేవుడు లెక్క అడుగుతాడనే భయం ఉండాలి మనకి. మన కళ్ళు కూడా పాపం మానలేని కళ్ళు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. మన చెవులు కూడా దురద చెవులు ఒకవేళ ఉంటే హిత బోధన సహింపక, అంటే ఆరోగ్యకరమైన బోధన సహింపక, కల్పనా కథలు, శరీర సంబంధమైన అవసరాలు, వీటి కోసం ఒకవేళ మన చెవు కోరుకుంటూ ఉంటే ఖచ్చితంగా అలాంటి దురద చెవులు మనకుంటే వాటిని కూడా మనం ఎక్సర్సైజ్ ద్వారా దాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు అలాంటి సాధకం చేయబడిన జ్ఞానేంద్రియాలు మనకుంటే ఖచ్చితంగా మనము దేవుని యొక్క శాశ్వత రాజ్యములో అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. సంఘములో చేరినంత మాత్రాన, బాప్తిసం పొందినంత మాత్రాన మనం పరలోకానికి వెళ్ళలేం. వాళ్ళు కూడా మన వలే మనకు ప్రకటించబడినట్లు వాళ్ళకి సువార్త ప్రకటించబడింది. మన 4వ అధ్యాయంలో చూసాం, హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇశ్రాయేలు జనాంగానికి మనకు కూడా సువార్త ప్రకటించినట్టు వాళ్ళకి ప్రకటించబడింది. వాళ్ళు కూడా మన వలే ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందారు. కానీ అరణ్య ప్రయాణంలో 40 సంవత్సరాల ప్రయాణంలో వాళ్ళు రాలిపోయారు, వాగ్దాన భూములు అడుగు పెట్టలేదు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అలాగనే ఉంది చూడండి. ఆ శాశ్వత రాజు వచ్చాడు దేవునికి వాగ్దానం మేరకు. ఆయన వచ్చాడు, సింహాసనాన్ని అధిష్ఠించాడు, ఒక రాజ్యాన్ని స్థాపించాడు. ఆ రాజ్యములో ఎవరైతే శాశ్వతంగా చివరి వరకు నమ్మకం కలిగి ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారు. కానీ బయట మా సంఘం ఎత్తబడింది ఆ చెత్తంతా పక్కన పెట్టేస్తే చెప్పేవారైనా వినేవారైనా ఎవరైనా సరే, ఇదిగో దేవుడు చెప్పినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే జయించాడో, ఏదైతే తన శరీరం లోపరుచుకున్నాడో, లోకాన్ని అపవాదిని జయించాడో దేవుని కుమారుడుగా మనము కూడా అలా శరీరాన్ని, లోకాన్ని, అపవాదిని జయించగలిగితే ఖచ్చితంగా ఆ శాశ్వత రాజ్యములు అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాంటి పరిస్థితులన్నీ మనకు ఉండాలంటే అన్ని విషయాలు మనకు మాదిరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఒక మాట చూసుకొని ముగించుకుందామండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాను. ఎంత గొప్పవాడండి! దేవుని స్థానాన్ని విడిచి భూలోకానికి వచ్చి పాపుల మధ్య సహవాసం చేసి ఆయన విధేయత చూపటం కోసం ఆయన పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. ఎన్ని శ్రమలు అనుభవిస్తే శరీరం లోబడిందో చూడండి. ఎన్ని శ్రమలు అనుభవిస్తే శరీరం లోబడిందో చూడండి. నిజానికి ఆయన శరీరధారి ఉన్న దినములు 7వ వచనములో మహారోదనతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. ఎందుకంటే ఆయనకి ఎందుకు భయం ఉండాలి? ఆయన భయపడాల్సిన అవసరం ఏంది? మన వల్ల ఏమైనా పాపం చేశాడా? మన వల్ల అబద్ధాలు ఆడతాడా? నేరాలు ఘోరాలు ఏమైనా చేస్తాడా? ఏమీ లేదు కదా. మహాపరిశుద్ధుడు కదా ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని యొక్క సంకల్పాన్ని నెరవేర్చాలి. రక్త మాంసాల్లో ఉండి కూడా పాపం చేయకుండా బ్రతకొచ్చని నిరూపించాలి. ప్రతి ఒక్కరి మరణ స్థానంలో ఆయన నిలబడాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అదే ఉంటుంది. నా మరణ స్థానములో ఆయన నిలబడాలి. కాబట్టి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన భయం కలిగి భక్తి కలిగి శరీరంలో ఉన్నంతకాలం మహారోదన కన్నీళ్లు, మనల్ని రక్షించడానికి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారే ఎంత రోదన పడుతున్నాడు, ఎంత కన్నీరు కారుస్తున్నాడు మన విషయంలో. మన రక్షణ విషయంలో మనకు అలాంటి అనుభవం ఉందా అండి? మన రక్షణ విషయంలో మనకు అలాంటి అనుభవం ఉందా? అలాంటి అనుభవం లేకపోతే మనం ఎలా ఆ శాశ్వత రాజ్యంలో అడుగు పెట్టగలుగుతాం? మనల్ని రక్షించడానికి వచ్చిన ఆయన్ని శరీరధారి ఉన్న దినములో మహారోదన కన్నీళ్లు, ప్రార్థన, యాచనలు, భయము, భక్తి, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. మనమేమో మహా నీతిమంతుల్లాగా ఆ శాస్త్రుల పరిచయాల వలె తమకు తామే నీతిమంతులమైనట్టుగా కనబడతాం. కాబట్టి ప్రియ దేవుని సంగమా, అలాంటి భ్రమలో నుంచి భక్తుడనే ముసుగు తీసివేసి దేవుని ముఖాముఖిగా చూసేవారిగా అద్దం ముందు నిలబడితే మన సహజత్వాన్ని ఎలా చూసుకుంటామో అలా భక్తి వేషాన్ని తీసివేసి యథార్థవంతులుగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలో, ఎందుకంటే మనం ఎంత భక్తి వేషం వేసుకొని ప్రజలకు కనపడ్డా కూడా దేవుడు మన అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమం, మనల్ని మనం మోసం చేసుకునే జాబితాలో ఉండకుండా ఖచ్చితంగా మనము దేవుడు కోరుకున్నట్టుగా బ్రతికితేనే పరలోకం వస్తుంది. అలా ఎలా బ్రతకాలో మనకు తెలియదు కాబట్టి రక్త మాంసాల్లో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడు అన్ని విషయాల్లో మనకు మాదిరి చూపించాడు. అలాంటి మాదిరి తీసుకొని మనం కూడా ఆయన వల్లే బ్రతికి ఆయన ఉన్న లోకానికి వెళదాము. ఆయన మాదిరి ఒకసారి చూద్దాం. టైం అయిపోయింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో మాదిరి ఉంది కాబట్టి మరలా ఒకసారి ఇక్కడికి వచ్చామండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఇందాక మనం చూసాం హెబ్రీ పత్రికల 5వ అధ్యాయంలో కూడా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయింది. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం కూడా అలా న్యాయముగా నడుచుకోవాలంటే ఖచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో మనం మాదిరి కలిగి జీవిస్తే, ఆయన అడుగుజాడలో నడిస్తే ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాం. సమస్త విషయాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. దేవుని కుమారుడు ఎలా బ్రతికాడు, మనం కూడా దేవుని కుమారులుగా ఆ రాజ్యంలో అడుగు పెట్టాలంటే మనము కూడా ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. అలాంటి కృప తండ్రి అయిన దేవుడు మనందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నానండి. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన మా నాయన స్తోత్రం తండ్రి. ఉదయకాల దినమున తండ్రి మీకు పరిశుద్ధ సహవాసములో మమ్మల్ని సమకూర్చి మీకు ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారు భూలోకానికి ఎందు నిమిత్తం వచ్చారు, ఆ శాశ్వత రాజుగా ఆయన భూలోకానికి ఎందుకు వచ్చాడు, ఆయన చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి స్తోత్రం తండ్రి. మేమందరం మీరున్న లోకానికి రావటం కోసమే ఆయన మా కోసం వచ్చి ఎన్నో శ్రమలు అనుభవించి మహోన్నతుడా
మాకు మాదిరి ఉంచి వెళ్ళిపోయారు తండ్రి. ఆయన కార్చిన రక్తంతో స్థాపించిన రాజ్యంలో మేమందరం కూడా చేర్చబట్టకు, చేరిన మేము కూడా మరలా విడిచి వచ్చిన లోకంలోకి వెళ్ళిపోకుండా మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ సహాయంతో నిత్య రాజ్యంలో అడుగు పెట్టేంత వరకు మమ్మల్ని అందరిని నడిపించిన తండ్రి. పరిశుద్ధాత్మ కార్యం జరిగించిన తండ్రి. ప్రతి మాటను అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించిన తండ్రి. ఇక వాక్యం కోసం తండ్రి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రయాసపడిన మీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం తండ్రి. ఉదయకాల దినమున మీతో సహవాసం చేయడానికి, మీ పిల్లలతో కలిసి మీ మాటలు పంచుకోవడానికి నాకు ఇచ్చిన మహాభాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, మహోన్నతుడా మీతో సహవాసం చేసి లోకములకు వెళుతుండగా మేము ఎక్కడా కూడా తండ్రి పాపములో పడిపోకుండా మీ పిల్లలం అన్నట్టుగానే, దేవుని కుమారులం అన్నట్టుగానే బ్రతుకు ప్రియకుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు వారి ఘనమైన పరిశుద్ధమైన నామములోనే ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు మరి విత్తబడినటువంటి వాక్యాన్ని బట్టి పరమందున్న కన్న తండ్రి అయిన దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ అంశానికి చక్కని వివరణను ఇచ్చిన మిత్రులు దేవప్రసాద్ గారికి క్రీస్తు రాజ్య వార్త తరపున నా నిండు వందనాలు తెలియజేసుకుంటూ మరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. రోజు అయితే మరలా సాయంకాల సమయంలో మధ్యాహ్నం అలాగే స్త్రీల కుడితోను తిరిగి కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ఈ పాఠాల గురించి ఏమైనా ఉత్తర ప్రత్యుత్తరాలు ఉంటే దయతో నా ఫోన్లో పర్సనల్గా మాట్లాడడానికి ప్రయత్నించుకుని కోరుతూ సెలవు తీసుకున్నాను. దేవునికి స్తోత్రములు, అందరికీ వందనాలు. సెలవు. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రములు. వాక్యం చెప్పిన అన్న గారికి కూడా వందనాలు, దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు, దేవునికి స్తోత్రములు. వాక్యం అందించిన అన్నగారికి దేవునికి స్తోత్రములు, అందరికి వందనములు. వాక్యం అందించిన అన్నయ్య గారికి కూడా నిండు వందనాలండి. వాక్యం అందించిన అన్నగారికి వందనాలు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.